శాఖ మంత్రి గారు. ఈ అవకాశం ఇచ్చిన తమరికి అలాగే ఈ సభకు నా యొక్క ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ దివ్యాంగుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 5 కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ మాసంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో శ్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశామో ఇక్కడున్న ఆటో సోదరులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఆటో డ్రైవర్ సేవ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా వాహన మరమ్మతుల కోసం అలాగే మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం 15,000 ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు సుమారుగా 4,36,00,000 రూపాయలు ఒకే ఒక సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది అధ్యక్ష. అలాగే డ్రైవర్ల శిక్షణ ఐటీడీఆర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పటికే 18.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే విశాఖపట్నంలో గంభీరంలో మొత్తం 16.5 కోట్ల రూపాయలతో ఐఎన్సి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే 9 ఏడీటీటీ పనిచేస్తున్న అధ్యక్ష. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ పథకం ద్వారా 5 ఏటీటీడీలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో ఇప్పటికే ఏటీఎస్లు పనిచేస్తున్నాయి అధ్యక్ష, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల అధ్యక్ష. మరో 6 చోట్ల ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే 2 మాసాల్లోనే ఆ పనులు పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేదానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసి నమోదు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు మోటార్ వాహనాల పన్ను మినహాయింపు ఉంటుందని ఈ సభలో తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రోడ్డు భద్రతా నిధిని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2025లో 18,395 రోడ్డు ప్రమాదాలు జరిగాయి అధ్యక్ష. ఇవి తగ్గించడానికి ఈ నిధి ద్వారా ఎవరైతే ప్రమాదానికి గురవుతారో వారికి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రిజిస్టర్ వెహికల్ స్కానింగ్ ఫెసిలిటీ ఏదైతే ఆర్వీఎస్ఎఫ్ ఉందో గుంటూరు మరియు జగ్గయ్యపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా అనంతపురం పట్టణంలో ఇది ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ఎన్ఐసి ఏదైతే ఉందో దాంతో అనుసంధానంగా మొత్తం 85 ఆర్టీఏ సేవలు ఏదైతే వెహికల్ సారథి పథకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టీసీని పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన పిమ్మటే 24-25 సంవత్సరంలోనే సుమారుగా 1,450 డీజిల్ బస్సును రాష్ట్రంలో ఉన్న రోడ్లపైకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ బస్సుల ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9,500 బస్సులుంటే సుమారుగా 75% బస్సుల్లో శ్రీశక్తి పథకం ద్వారా
ఈరోజు మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇప్పటికే రాష్ట్రంలో 47 కోట్ల ప్రయాణాలు మహిళలు ట్రావెల్ చేయడం జరిగిందని సగర్వంగా ఈ యొక్క సభలో తెలియజేసుకుంటున్న అధ్యక్ష. నేటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 1660 కోట్ల రూపాయలను ఏపీఎస్ఆర్టీసీకి రీఇంబర్స్ చేయడం జరిగిందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్న అధ్యక్ష. గతంలో మహిళా ప్రయాణికుల యొక్క ప్రయాణ శాతం 40% ఉండేది అధ్యక్ష. స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఇస్తున్నారు అధ్యక్ష. తమిళనాడు, అలాగే తెలంగాణ, అలాగే ఢిల్లీలో ఇస్తున్నారు అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 65% ఏదైతే ఈ కేటగిరీలో మహిళలు ప్రయాణిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ పథకానికి దక్కిన గౌరవం ఏ విధంగా ఉందో ఒకసారి మీరందరూ ఊహించుకోవాలి అధ్యక్ష. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపుతున్నారు. దానిలో భాగంగానే పిఎం ఈ సేవ కింద ఇప్పటికే మనకు 750 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాష్ట్రంలో వచ్చేదానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. అలాగే రేపు రాబోయే సంవత్సరంలోనే సిఎన్జి 1000 బస్సులు, అలాగే ఎలక్ట్రిక్ 1000 బస్సులు తీసుకొని వచ్చేదానికి కూడా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు మంచి విషయాన్ని ఈరోజు సభలో లేవనెత్తారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ అనేది ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా తీసుకునేదానికి చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. దానిలో భాగంగానే కొన్ని కఠిన నిర్ణయాలు అలాగే పాలసీలు తీసుకొచ్చేదానికి కూడా మేము ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఏదైతే స్కూటర్లో ప్రయాణించే వారి యొక్క యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హెల్మెట్ తప్పనిసరి చేయాలా వద్దనేది ఇప్పటికే ప్రతిపాదన ఉంది అధ్యక్ష. దాన్ని తప్పకుండా గౌరవ శాసనసభ్యుడు అడిగినట్టు తప్పకుండా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే జీబ్రా మార్కుల విషయంలో కూడా ఎక్కడెక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ ఈ ప్రభుత్వం అలాగే రవాణా శాఖ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ఇప్పటికి పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలు అయితేనే అలాగే ఎంపీలు ముఖ్యంగా పోలీస్ అనే బోర్డు పెట్టుకొని, ఆర్మీ అనే, డిఫెన్స్ అనే బోర్డులు పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కువ వెహికల్లు తిరుగుతున్న అధ్యక్ష. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే మనం దీన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దాని ద్వారా రేపు ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేవనెత్తకుండా రాష్ట్రంలో అవి అరికట్టేదానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు అడిగినట్టు కొత్త బస్సులు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన గ్రామసీమల్లోకి అలాగే ఈ శ్రీశక్తి పథకానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పారు అధ్యక్ష. దానిలో భాగంగానే నేను ముందే మీకు చెప్పాను, ఇప్పుడు మనకి ఏవైతే 2700 బస్సులు అదనంగా మన ఏపీఎస్ఆర్టీకి సమకూర్చుకుంటున్నామో అవన్నీ రేపు రోడ్లపైకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శ్రీశక్తి పథకం అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చే రవాణా కూడా మెరుగుపడుతుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు అడిగిన అదర్ రూట్లను కూడా శాంక్షన్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ఇంకో సభ్యులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారు అడిగినట్టు ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి పాత బస్సులను డిస్కార్డ్ చేసే విధానం గురించి అడిగారు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, భారతదేశంలో స్క్రాప్ పాలసీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ఏ బస్సులు అయితే 10 లక్షల కిలోమీటర్లు దాటుతాయో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయో ఆ బస్సులను ఖచ్చితంగా స్క్రాప్ చేసే విధంగా మనకు పాలసీ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ బస్సులను కూడా రోడ్డుపై తిప్పే పరిస్థితి ఎక్కడా లేదని మీ ముందర తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే స్టేజ్ క్యారియర్లు, కాంటాక్ట్ క్యారియర్లు, ఆల్ ఇండియా పర్మిట్ల విషయంలో కూడా ఇప్పటికే డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సూచనలు తమ ద్వారా అందే అధ్యక్ష. తప్పకుండా దీని మీద కూడా సానుకూలంగా స్పందిస్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. జై హింద్ అధ్యక్ష. ఇనుప చక్రాలు కూడా చూసుకోండి ఆర్డర్ వాట్ అధ్యక్ష. గతంలో కూడా చాలామంది సీనియర్ శాసనసభ్యులు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కేజీ వీల్స్ అంటామో అవి ట్రాక్టర్లకు బిగించి ఎవరైతే పొలాలు దున్నుకునే వాళ్ళు హైవేల మీదకి అలాగే పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్లపైన తిరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష.
ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంవీఏలకు అలాగే ఆర్టీఓలకు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వలేదు, కానీ ఇప్పటికే ఓవరాల్గా చెప్పాము అధ్యక్ష. తప్పకుండా దీన్ని పాలసీలో ఫ్రేమ్ చేసి తప్పకుండా రోడ్లు ఎక్కడా డ్యామేజ్ జరగకుండా ముందుకెళ్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. దేవాదాయ శాఖ మార్చారు.